బాబుల్ రెడ్డి రక్త చరిత్రకు ఇతను ఒక కారకుడు, నరరూప రాక్షసుడు. పేరు వింటే 30 సంవత్సరాల చరిత్ర కాదు, ఇంకో 30 సంవత్సరాల చరిత్ర కలిగిన మహానీయుడు. చూడండి వస్తున్నాడు, అడిగో హరి వీర భయంకరుడు. ఆపండి. ఏందిరా ఉదయం సంధి కానొస్తలేవు, యాడికి పోయినవురా? మనకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పమంటావా? చెప్పరా, చెప్పు. బ్యాడ్ న్యూస్ విని చాలా కాలమైంది. ఈ బ్యాడ్ న్యూస్ ఉంటే మనం ఇంకా వరుసగా బ్యాడ్ న్యూస్ అయినాల్సి వస్తుందన్నా. ఏందిరో తమాషా చేస్తున్నావా ఏమి? నీతో తమాషా చేస్తానన్నా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 15 రోజులు పక్కా ప్లాన్ వేసి నా అనుమానం నిజమా కాదా అని ఆరా తీశాను. ఏందిరా ఏందిరా నువ్వు మాట్లాడేది? నా ఎడమ కన్ను అదురుతుంది. లేదన్నా, నేను చెప్పేది నిజం, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇన్నాళ్ళు ఈ సీమలో నువ్వు చెప్పిందే శాసనం, చేసిందే చరిత్ర. అది ఇలాగే కొనసాగాలంటే మనం ఈ వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలన్నా. ఏం మాట్లాడుతున్నావు? త్వరగా చెప్పు. అన్నా, ఆ కేశవరెడ్డి గారు మళ్ళీ ఈ సీమలోకి అడుగు పెడుతున్నాడంటన్నా. ఏం చేద్దామో చెప్పు. 20, 30, 100 కోట్లు ఇద్దాం. బీహార్ బ్యాచ్ దింపుతావు, కలకత్తా కింగ్స్ దింపుతావు, థాయిలాండ్ థాయికి దింపుతావు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు బ్రతకకూడదు. చేస్తానన్నా, ఏం చేద్దాం అనుకుంటున్నాను అదే చేస్తాను. మనం ఏం చేయాలన్నా ముందు వాడి ఈ సీమకి రావాలి కదా. ఎవరు సీమకు వచ్చేది? సీమకు కాదు కదా, సీమ పులివారం కూడా రావటానికి వీల్లేదు. వాడు విమానం దిగాల, రైలెక్కి సీమకు బయలుదేరాలా, సీమ పులివారంలో సావాలా? సావాలా, సావాలా. చేస్తానన్నా, చేస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పాలేరులో పాతి పెట్టిన వేటకొడవళ్ళు బయట తీసి సానబెట్టండి. ఏటికి 7 తలలు తెగి పడాలా. ఊచీర రైస్ మిల్లో దాచిపెట్టిన నాటు బాంబులను ఎండబెట్టండి. ఎవడి మిస్ అయినా పర్వాలేదు. ఆ కేశవరెడ్డి గారి కుటుంబంలో పిల్లాన్ని పిల్లల్ని చంపినోడికి ఈ సీమలో కోరిన చోట 10 ఎకరాలు పావిస్తామా? అరే సైలెంట్ గా వెళ్ళండి. ఎంత సైలెంట్ గా వెళ్తే మద్దరంతో వైలెంట్ గా ఉంటది. అట్లాగే
అట్లగనన్నా ఏయ్, నేను ఆ ఎమ్మెల్యే గురువారెడ్డి దగ్గరికి వెళ్తున్నా. రేపు వాడిని చంపినప్పుడు ఆ కేసుల వ్యవహారం చూసుకోమంట. అట్లగనన్నా నువ్వు వెళ్ళిరా, అక్కడ వ్యవహారము నేను సరి చేస్తా.